సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ యశ్వంత్ మీకోసం ఇంకో మంచి వీడియోని తీసుకుని వచ్చేసాను. నేను ముందు వీడియోలో చెప్పాను కదా, అదే ఇంట్రోస్ని ఎలా తయారు చేసుకోవాలని. ఆ ఇంట్రోస్ తయారు చేసినప్పుడు మనకైతే ఒక వాటర్ మార్క్ అయితే వచ్చింది, మేడ్ విత్ రెండర్ ఫారెస్ట్ అని చెప్పేసి ఇలా క్రాస్ లైన్గా వచ్చింది. ఆ వాటర్ మార్క్ని ఎలా రిమూవ్ చేయాలో ఒక వీడియో అయితే చేస్తానని చెప్పాను ఆ వీడియోలో. సో ఈ వీడియోలో అయితే అది ఎలాగో చెప్తాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకైతే వీడియో మొత్తం అర్థమవుతుంది, మీరైతే వాటర్ మార్క్ అయితే రిమూవ్ చేయగలరు. సో ఇంకేం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఓకే ఫ్రెండ్స్, నేను మొన్న చేసిన వీడియోలో ఇంట్రోస్ ఎలా తయారు చేయాలో నేర్పించాను. సో ఆ ఇంట్రోస్ని తయారు చేసేటప్పుడు మనకైతే ఒక వాటర్ మార్క్ అయితే వచ్చింది కదా, ఆ వాటర్ మార్క్ని ఎలా రిమూవ్ చేయాలో వీడియో చేస్తానని చెప్పాను. సో అందుకని ఈ వీడియోలో అయితే వాటర్ మార్క్ని ఎలా రిమూవ్ చేయాలో అయితే చెప్తాను. సో దీనికోసం అయితే మీరు ముందుగా కైన్మాస్టర్ అనే అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. కైన్మాస్టర్ అనే అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఇంకోటి ఏం చేసి చెప్పాలనుకుంటున్నానంటే, మీరు ఫస్ట్ అక్కడ ఇంట్రోస్ చేస్తారు కదా, అప్పుడు మీరు ఒకటి చూసుకోవాలి, ఏంటంటే వాటర్ మార్క్ దగ్గరికి మీ లోగో అది రాకూడదు. ఇప్పుడు నేను వీడియో మధ్యలో చెప్తాను, ఆగండి. ఇప్పుడు మీరైతే ఇక్కడ మీడియా అని ఉంది కదా, ఇందులో దీని మీద నొక్కి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి ఒక బ్లాక్ కలర్ని అయితే తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాత రైట్ క్లిక్ చేసుకొని మీ ఇంట్రో ఎన్ని సెకండ్స్ ఉంటుందో అంత సెకండ్స్ పెట్టుకోండి. ఇప్పుడు 14 సెకండ్స్ అని మామూలు పెట్టాను నేను. ఇప్పుడు ఇక్కడ లేయర్స్ ఉంది కదా, లేయర్స్లోకి వెళ్ళి మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. వెళ్ళిన తర్వాత మీ ఇంట్రోని అయితే తీసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు నా ఇంట్రోని అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూసారంటే నేనైతే ఒక ఇంట్రోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో దీనైతే మీరు ఇక్కడ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఫుల్ స్క్రీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసారంటే నాకు ఇక్కడ ఇలా వస్తుంది కదా, క్రియేటెడ్ బై renderforest.com అని. ఇప్పుడు దీని మీద మీరు క్లిక్ చేసి ఇక్కడ మీరు ఇది ఆఫ్లో పెట్టుకొని కరెక్ట్గా మీరు ఆ లోగో పోయినట్టు చూసుకోండి. ఇప్పుడు మీ ఫొటోస్ రావాలి, ఆ లోగో అది కూడా పోవాలి వాటర్ మార్క్, అలా చూసుకొని కరెక్ట్గా పెట్టుకోండి. ఇలా జూమ్ చేసుకొని సింపుల్గా అయితే వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, మీరు ఎందుకు చెప్తున్నాను, మీది ఇంట్రో అనేది వాటర్ మార్క్ మీదకి ఏమి మాత్రం వెళ్ళకుండా అలాంటి ఇంట్రోస్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాంటి ఇంట్రోస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు అయితే ఇది సింపుల్గా ఉంటుంది. సో ఇప్పుడు చూసారంటే మీరు, ఇప్పుడు మనకి ఇంట్రో లేదు, ఒకసారి మనం ప్లే చేసి అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మనకైతే నీట్గా వచ్చేసింది వీడియో మొత్తం. ఎక్కడ వాటర్ మార్క్ కూడా చిన్నది ఉంది, అది కూడా కనిపించదు ఎవరికి, పర్లేదు ఇలా ఉండే చాలు. కావాలి మీరు ఇంకా కావాలనుకుంటే ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇంకా కొంచెం జూమ్ చేసుకోండి ఫ్రెండ్స్, కరెక్ట్గా సరిపోతుంది అన్న దగ్గర కరెక్ట్గా జూమ్ చేసుకొని ఆపేసుకోండి. ఇప్పుడు చూసారంటే నాకు వాటర్ మార్క్ లేదు, కానీ నాకు ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఇలా అయితే సింపుల్గా చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది ఇవాళ వీడియో. ఇంకోటి కావాలంటే మీరు ఇంకే ప్రతిదాన్ని ఇలాగే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. సో బాయ్ ఫ్రెండ్స్, నా వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి మీకు నచ్చితే. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. దిస్ ఈజ్ యశ్వంత్ సైనింగ్ అవుట్ ఫ్రెండ్స్. మీకోసం ఇంత మంచి వీడియోని తీసుకొని వచ్చినందుకు నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.